అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న ఆర్థిక సంవత్సరం ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కాబోతోంది. ఎందుకు టర్నింగ్ పాయింట్ అవుతుంది అనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గడిచిన 7-8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎందుకు ఇవ్వలేదు అని అడిగే వారికి ఈ అంశాలు ఏమాత్రం అర్థం కావు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పింది, ఆర్థిక విధ్వంసానికి లోనైంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్గా మారడానికి పెట్టుబడులు ఈ రాష్ట్రంలోకి తరలి రావాలి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు గ్రౌండ్ అయినట్లయితే రానున్న దశాబ్ద కాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఎస్డిపి 15% మేర కొనసాగినట్లయితే సూపర్ 6 మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క జీవన ప్రమాణాలను కూడా అద్భుతంగా పెంపొందించే అవకాశం ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ అదే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ డైరెక్షన్లో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా 7-8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇవాళ ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసిన బోర్డుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు రావడం, అవి గ్రౌండ్ అవడం, అవి ఫలితాలను ఇచ్చే దిశగా ఆయన దృష్టి సారించారు. అందులో భాగంగా ఇవాళ సుమారు 6 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ కావడానికి ఎస్ఐబిబి క్లియరెన్స్లు ఇచ్చింది. 6,78,345 కోట్ల రూపాయలకు సంబంధించిన ఫైల్స్ను ఇప్పటికే ఎస్ఐపిబి క్లియర్ చేయడం జరిగింది. దీని ద్వారా 4,28,000కు పైగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యువతకు రానున్నాయి. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక స్వర్ణ యుగాన్ని క్రియేట్ చేసే అడుగుగా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళ భారీ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఆర్సిలార్ మెటల్ కావచ్చు, బీపీసీఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, టీసీఎస్, సెయిల్తో పాటు ఇలా అనేక కంపెనీలు, సుమారు 34 కంపెనీస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండ్ కాబోతున్నాయి. ఇవన్నీ నిజంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైన ఫ్యూచర్ని క్రియేట్ చేయాలని అయితే ఒక ఆప్టిమిస్టిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా రానున్న రోజుల్లో పుంజుకోవాలన్నా సూపర్ 6తో పాటు మరిన్ని పథకాలు, సంక్షేమం అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావాలన్నా ఖచ్చితంగా ఈ రకమైన కంపెనీస్ రానున్న రోజుల్లో మరిన్ని రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తును కల్పించాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.